ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దమ్మడి ఏం రాజన్న మెట్లే కూడా దమ్మడి గుర్తొస్తున్నావు అడుగులే ఏం చల్లుండ్రా ఇక ఇక్కడ వచ్చినాయిగా ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు వచ్చిన ఇక అవన్నీ లోపలికి జర నీళ్ళు తాగి చెప్తా ఇక నాకు దమ్మడి అరే అమ్మా ఒకసారి సైకిల్ మోటర్ ఆ పిల్లగాడు వెళ్ళలే నడు అని చెప్పి ఆడ ఆటో దిగాము ఆటో దమ్మడి ఇప్పుడు వస్తాను లోపలికి చాయ్ తాగి నీళ్ళు తాగి ఏడికి వచ్చినాయి కదా అన్నీ చెప్తా లోపలికి మంచిగా తాగిన మంచిగా కావచ్చు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అబ్బో పెద్ద ఉన్నది 10 ఇంకెక్కడిదిగా అమ్మాయి ఏం రాదన్నా బందోబస్తు కూర్చున్నావు ఎక్కడైనా ఉంటారు లేక సోఫాలకి కూడా మంచి కూర్చుని ఉండరా దమ్మట్టు పానం కవర్ ఏం చేయాలి మంచిగా 2 గ్లాసులు మంచిది అయినా కూర్చుని ఇక అంతా చెప్తున్నావు కానీ నేను సోదై తాపి ఎక్కడైనా ఉంటారుగా ఇక చెప్తున్నావు మంచిగా షో పెట్టిండు అందరూ ఇప్పుడు దేశాయిపేట గ్రామకు వచ్చిన ఉండరా బాన్స్వాడ మండలం కామారెడ్డి జిల్లా ఇంకా మనం పొడు జోల భగత్ నారాయణ డిస్టిక్ ఒకపడిగా ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు ఒక స్పెషల్గా మంచి దగ్గరికి వచ్చినా ఇక మేడం సర్పంచ్ జ్యోతి సార్ పేరు వచ్చేసి ప్రకాష్ దాదాపు 30 సంవత్సరాల సర్పంచ్ అది రాజకీయం చేస్తారు సార్ ఫస్ట్ టీడీపీ ఉన్నప్పుడు ఎంపీపీ మళ్ళీ ఒక ఇతల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సర్పంచ్ మళ్ళీ ఈ కితల మళ్ళీ సర్పంచ్ అంటే ఇన్నిసార్లు అవకాశం వచ్చిందంటే ఎంత మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి అవకాశం అనుకుంటారు అట్లా అది ఏం పని చేసి ఏం కథము ఇది పొద్దున కూడా సారు లేని వాళ్ళ దూరం బాగానే సేవా కార్యక్రమాలు తీసుకొచ్చిన అందుకే లేదు అందుకే కూర్చున్నా ఇక సార్ కూడా నాతో ఉన్నాను ఏం చేసారు కూర్చున్నా ఇట్లా చేసారు ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది రాజకీయ పోషణ మొత్తం అంతా అలాగే తెలుసుకున్నాను కూడా తమాష ఉంటే జర ముచ్చట్లు వెళ్ళిపోతూ ఏ పిల్లగా జర మక్కువ మా సార్ మా మేడం నమస్తే బాగున్నా సార్ అంకే బాగుంది సార్ మేము గంజ్ చేసినాము తెలంగాణ నేను గడుపుతున్నా ఏడమనుకున్నావు సార్ హైదరాబాద్ నేను ఇక్కడ బాల్సంలో ఉండిపోయామనుకున్నాను నాకు జాతర ఇప్పిస్తామనుకున్నాను ఇప్పిస్తాం అలా కొట్టి ఉంటి మరి బట్ట ఉంటే నాకు జర పొడుగు వేసుకుంటా కదా పొడుగున్నారా బాధ వస్తున్నారు ఇంకపోతే మీ ఊరికి వచ్చిన సార్ ముసలి సూర్య చేద్దాం మరి నేనంటే తెలుసుకుని వస్తుంది మీ గురించి మీరు ఒక్కసారి మీ నోటితో మా వ్యూవర్స్ చెప్తే బాగున్నాం మీ గురించి. నా పేరు గోనేకర్ జ్యోతి ప్రకాష్, మాది దేశాయిపేట్ గ్రామము, బాన్స్వాడ మండల్, కామారెడ్డి డిస్టిక్ మాది. ఇక్కడ నాకు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నలుగురు నాకు పోటీగా ఉన్నా కానీ గతంలో నేను సర్పంచ్గా చేసిన సేవకు నా గ్రామస్తులందరూ వాళ్ళందరినీ కాదని నన్ను 153 ఓట్ల మెజార్టీతోని నన్ను ఏకగ్రీయంగా గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించారు. వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత. నా పేరు గోనేకర్ ప్రకాష్, దేశాయిపేట గ్రామం. గతంలో మా పెద్దనాటి గోనేకర్ విఠల్ గారు దేశాయిపేట ప్రధాన గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడే అక్కడే సర్పంచ్, మొట్టమొదటి సర్పంచ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. మా వంశం పుట్టుక నుంచి రాజకీయ వంశమే అది. తర్వాత అతను మళ్ళీ కూడా సొసైటీ చైర్మన్గా చేసాము విధాన. వాళ్ళ అనుగుణంగా నేను కూడా కనీసం 30-35 సంవత్సరాలు రాజకీయంలో పోరాడుతున్నాను. నేను నాకు ఫస్ట్ 2006 ఎంపీటీసీగా ఎన్నికైనా తర్వాత ఎంపీగా చేసి ఎంపీగా చేసినాము. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ 2008-2009 లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండి నేను చేసిన సేవగా గుర్తించి 16 అవార్డుతో పాటు బెస్ట్ క్లబ్ అవార్డు నాకు దక్కింది, మా క్లబ్కు దక్కింది అందరి సహకారంతో. అదేవిధంగా 2009-2010 మళ్ళీ కూడా నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేసిన. అప్పుడు నా సేవకు గుర్తించి 320 డిస్టిక్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ నందు 101 క్లబ్లందు నాకు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. నాకు దాంతోపాటు 16 అవార్డులు. 30 సంవత్సరాలుగా మా రాజకీయ అనుభవం అంటే మా భర్త 30 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాడు. తనను అనుసరించుకొని నేను రాజకీయంలో ప్రసవించడం జరిగింది. తను ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్లో సర్పంచ్గా చేశాను. తర్వాత ఏ పార్టీకి సంబంధం లేకుంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వల్ల నేను
ఇండిపెండెంట్ అభ్యర్థిగానే సర్పంచ్గా గెలవడం జరిగింది మా గ్రామస్తుల ఆశీర్వాదంతో. పోటీ చేసింది మళ్ళీ రెండోసారి అవకాశం వచ్చింది. అయితే మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు, వాళ్ళు ఏం సమస్య చెప్పారు మేడం? నాకు ప్రజలకు ఇంటింటి ప్రచారం చేసినప్పుడు మహిళలు కానీ పురుషులు కానీ ఎలాంటి సమస్యలు అయితే చెప్పలే. అక్క నువ్వు ఉంటున్నావు అంటే మాకు మంచిగానే జరుగుతుంది, మాకు ఏది ఉన్నా నువ్వు చూడాలని చెప్పిండ్రు. గతంలో నేను సర్పంచ్గా చేసినప్పుడు 14 కోట్ల నిధులతోని నేను గ్రామాన్ని అభివృద్ధి చేసిన, ఎలాంటిది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి అందేటట్టు ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. కాబట్టి ఈసారి నాకు గ్రామస్తులు అక్క మళ్ళీ నువ్వే ఉండాలి, జ్యోతక్క ప్రతి సమస్యకు నిలబడుతుంది, ఎవరు పిలిచినా వస్తుంది అన్న మాటనే వచ్చింది ప్రతి మనిషి దగ్గర నుంచి. నాకు చాలా మంచి స్పందన వచ్చింది. ప్రచారంలో కూడా నాకు ఎలాంటి ఈ వాగ్దానాలు ఆ వాగ్దానాలు నేను చేయకుంటేనే నా గ్రామస్తుల ద్వారా నేను మళ్ళీ 153 మెజార్టీతో గెలవడం అనేది చాలా గొప్పదనమే అనుకుంటున్నాను. నాకు పోటీగా 4 ఉన్నారు కాబట్టి నాకు మంచి విజయాన్ని నా గ్రామస్తులు ఇచ్చిండ్రు. నేను మళ్ళీ వాళ్ళకు ఎలాంటి సేవ అయినా చేయడానికి ముందుగా ఉన్నాను. మరి ఎట్టకేలకు మంచి వయసులో గెలిచారు. గెలిచినాక మరి పోయిన గీతల్లో మీరు సర్పంచ్ చేసారండి. ఒక గీతల సార్ ఎంపీ చేశారు, మళ్ళీ ఈ గీతల సర్పంచ్ అవుతుంది. మనకి ఈ 3 గీతలలో చేసిన కార్యక్రమాలు ఏమి నాకు చెప్తే బాగుంటుంది. గత సర్పంచ్గా నేను చేసినప్పుడు 14 కోట్ల నిధులతోని వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మళ్ళీ ఒంటరి మహిళలకు పింఛన్ చేయడము ఫస్ట్ నేనే చేశాను సర్పంచ్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ఒంటరి మహిళ పింఛన్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ సర్పంచ్గా ఒంటరి మహిళలు ఒక 30 మందికి నేను శాంక్షన్ చేసి పింఛన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను చేసిన సేవలు ఫస్ట్ నా సర్పంచ్ ఫస్ట్ పీరియడ్లో మిషన్ భగీరథ వాటర్ ఇంటింటి నల్ల అవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో తను ఎంపీపీ చేసినప్పుడు నాకంతా గ్రామస్తుల్లో నేను తిరగలేను కాబట్టి ఆయన ఎంపీపీగా చేసిన ఫండ్ అనేది నా భర్తకు తెలుసు. సర్పంచ్గా నేను చేసిన అభివృద్ధి కానీ ప్రజల మనసును మాత్రం నేను ఆకట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చిండ్రని కోరుకుంటున్నాను. ఎవరు ఏమడిగినా కాదని కూడా బాగానే కార్యక్రమం చేస్తారు. సార్ అయితే చాలా పెద్ద చేయి, సార్ పెద్ద చేయ మీది ఇంకా పెద్ద చేయి ఉండదు. మనకి ఇంత చేసిన కార్యక్రమం ఉండే మీ సొంతంతో 4 ముచ్చట్లు చెప్తున్నాను. రాజన్న, నువ్వు అడిగిన క్వశ్చన్ మంచిగా ఉంది, కానీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టింది చెప్పడం అనేది కొంచెం మన డబ్బు మనం కొనుక్కున్నట్టు అవుతుంది. కానీ మీరు అడిగిన దానికి కొన్ని చెప్పుతాను. రామ్ మందిర్లో షెడ్ వేయించాము, మళ్ళీ రామ్ మందిర్ విగ్రహాలు కూడా మేమే దాతలము. లక్ష్మీ మందిరం ఉంది ఇక్కడ దేశపేట గ్రామంలో, అక్కడ కూడా గుడి ముంగట షెడ్ వేయడం జరిగింది. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ది కూడా విగ్రహ దాతలము, దాని చుట్టూ ఉన్న టైల్స్ కూడా మేమే మా సొంత డబ్బులతో చేసాము. మళ్ళీ విగ్రహము చేసినాము. హనుమాన్ మందిర్లో కూడా షెడ్ టైల్స్ వేయించాము. అలా ఎన్నో కార్యక్రమాలు. ఎవరు లేని వాళ్ళ కళ్యాణంకి వెళ్తే కూడా మేము పుస్తెమట్టలు అట్లా చాలా దానాలు చేసినాము. బియ్యమే కానీ బట్టలు కానీ, గతంలో మా దేశపేట గ్రామంలో కొన్ని ఇండ్లు కాలిపోయిండే, వాళ్ళకు బట్టలు కానీ బియ్యము అన్నీ మా సొంత డబ్బులతోని మాకు చాతనైనంత మటుకు పేదల సేవలనే ఉంటాము. అన్న అని ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని ఉత్తగా మాత్రం పంపము, మాకు తోచిన సహాయం చేసే పంపిస్తాము. ఇక ఎక్కువ చెప్పుకుంటే బాగుండదు నేను చేసిన సేవలు. అందుకే కొద్దిగా మీరు అడిగినందుకు రాజన్న కొన్ని విషయాలు చెప్పాను. తమాషా మాట్లాడుతారు. మరి ఓ మాట్లాడుతా కోపం కాదు. ఎంత చదువుతున్నావు? నేను ఎస్ఎస్సి. ఏ సంవత్సరం గుర్తుతో లేదు? షాదీ ఎప్పుడు చేసుకున్నామా? పెళ్లి 1990లో అయింది పెళ్లి. ఇంకో మాట్లాడుతూ ఇంకో మాట అంటే ఏమంటే పెద్దలు కుదిరిసిన సంబంధం ఇట్లా లవ్ మ్యారేజ్ అయితే మరి గతంలో మన కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు
ఈ కింద మన రవీంద్ర సార్ గురించి సంక్షేమ పథకాలు దీని మధ్యలో వ్యత్యాసం చెప్తారా? వ్యత్యాసం అనేది ఏం లేదు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసిన పనులు మిషన్ భగీరథ, వాటర్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఇంటికి వస్తుందంటే మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్టు, మళ్ళీ రైతు బీమా, రైతు బంధు, అవన్నీ చాలా బాగానే చేశారు తన ప్రభుత్వం ఉన్నప్పుడు. అవి చాలా మంచిగా అందరికి అందింది. కేసీఆర్ కిట్ అనడము, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావడము, ఆ కిట్టు తెచ్చుకోవడము, ఆడపిల్ల కొడితే 13,000 వేయడము, అవన్నీ బాగానే చేశారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యము, మళ్ళీ అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం అంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డ దగ్గరికి వెళ్ళాలంటే ఓ 200 రూపాయలన్నా కావాలి, కొడుకుని అడగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం చాలా మంచిది, అదొకటి బాగుంది. మళ్ళీ అట్లనే రేషన్ కార్డు సబ్సిడీ సిలిండరు, మళ్ళీ అలాగే 200 యూనిట్లు ఇది ఉన్న వాళ్ళకు 0 బిల్లు రావడము, గరీబు వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే 40 గజాలు 100 గజాల లోపల ఇల్లు రావడం అనేది ప్రతి గరీబు వాళ్ళకు ఒక ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ. అది ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు ఇవ్వడము, ఈ ప్రభుత్వంలో చేసే సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వము చేసిన పనులు బాగానే ఉన్నాయి, ఇప్పుడు చేసే పనులు కూడా చాలా బాగానే నడుస్తున్నాయి. నేను సర్పంచ్గా గెలిచినాక కూడా మా దగ్గర ఒక 20 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి, ఒక 3-4 ఇండ్లు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి, అవి కూడా నడుస్తున్నాయి. మేము కూడా వెళ్ళేసి ఆ ఇందిరమ్మ ఇల్లు పరీక్షించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం కూడా చాలా బాగానే ఉంది. మాట మాట్లాడు ముచ్చట దమ్మెట్టిస్తున్నారు. మరి ముందు మన దేశ బిడ్డలు ఏమన్నా కార్యక్రమం ఉన్నాయా రాజన్న? కొన్ని పెండింగ్ ఉన్నాయి. దేశపేట గ్రామంలో కొత్తగా శ్రీరామన కాలనీ అని ఏర్పడడం జరిగింది, మీరు చూసిండొచ్చు. దేశపేట బస్ స్టాండ్ నుంచి రావడం వల్ల ఒక కాలనీ ఏర్పడింది. అక్కడ కొన్ని మౌలిక వసతులు వాళ్ళు కోరారు, అది కానీ పెండింగ్లో ఉన్న కొన్ని సీసీ రోడ్లు అలాంటివన్నీ ఇప్పుడు నేను 5 సంవత్సరం లోపల అవన్నీ పూర్తి చేయడానికి సహకారణ చేస్తాను. అలాగే మాకు డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు. మా రాజకీయం అనేది మా బ్లడ్లోనే ఉంది. ప్రజల సేవ కోసమే రాజకీయంగా వచ్చాము, ఏదో డబ్బు సంపాదించాలని కాదు. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా పాప యూఎస్లో ఉంటుంది, మా బాబు ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ చేస్తాడు. మాకు ఎలాంటి ఇది లేదు. మేము దేశపేటలో ఉండడానికి కారణం దేశపేట గ్రామానికి సేవ చేయడానికే. నా సొంత గ్రామంలో నేను ఉన్నాను. నా భర్త అనుచరణలోనే నేను నడుస్తున్నాను. మాది దాదాపు 35 సంవత్సరాల్లో మ్యారేజ్ అయ్యింది. తన రాజకీయాన్ని నేను వదులుకోవద్దనే తన ఆశతోనే నేను 2వసారి కూడా తన ఆశను నెరవేర్చడానికి సర్పంచ్గా పోటీ చేశాను. తన ఆశను నెరవేరుస్తాను. ఎల్లప్పుడూ మేమిద్దరం ప్రజల సేవలనే ఉంటాము. ప్రజలకే మా సేవ అంకితం. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసమే మేము దేశపేటలో ఉన్నాము. ఎవ్వరు కూడా దాదా జ్యోతక్క అంటే ప్రజల మనిషి అంటారు కానీ వాళ్ళు డబ్బు మనిషి అన్నారు. అదొకటి రాజన్న. మేము మా సేవను గుర్తించే ప్రజలు మేమే రావాలని, నలుగురు పోటీ ఉన్నా పెద్దవాళ్ళు అండ ఉన్నా కానీ నా గ్రామస్తులు మమ్మల్ని గెలిపియడం జరిగింది. సిల్వి మరిగా పోయిస్తా కానీ మాట్లాడుతాము చెప్పారా ఇక మనకి ఎలక్షన్ ఎంత ఖర్చు వచ్చింది? ఈ ఖర్చు పడేదన్నా మామూలు ఖర్చులు జనరల్గా టిఫిన్ చిన్న చిన్న ఖర్చు కాదు, చిన్న చిన్న వ్యవసాయ పెద్ద ఖర్చు. ప్రజల అభిమానం ఆశీర్వాదం గెలిచిన అంతా పెద్ద డబ్బులు అయితే ఖర్చు కాలేదు. ఆయన ఆశీర్వాదమే గెలిపించింది. మేము చేసిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు దాన్ని బట్టి మాకు గెలిపించింది. కానీ డబ్బులు మాత్రం మా గ్రామస్తులు నాకు ఎక్కువ పీడించలేదు, అడగలేదు. నేను కూడా ఖర్చు పెట్టలేదు. వాస్తవం ఏం ఖర్చు పెట్టలేదు. మామూలుగానే చాయ్ పాము మామూలుగా అంత ఎక్కువ మనకి ఇట్లనే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటాను. వేస్తాం మనకి.
గెలవనీకి దండుగట్టి వస్తుండ్రు దుండగులే గెలవలేరే. ఒక్క నిన్ను గెలవనీకి దండుగట్టి వస్తుండ్రు దుండగులే గెలవలేరే. ఎందుకంటే నీ తగ్గుడెందుకు తల వంచుడెందుకు అని ఎవ్వడైతే ఏందిరా. గుండె ఉండగా దమ్ము నిండి ఉండగా బాయి అంటే సాలురబై అన్నే అయితడు.